జగన్ తన తల్లిని చెల్లిని వదిలేశారు. జనం ఆయన్నే వదిలేశారు. ఇప్పుడు ఆయనతో ఉన్న కొద్దిమంది రాజ్యసభ శాసనమండలి సభ్యులు కూడా భవిష్యత్తు కోసం ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తన కేసుల పార్ట్నర్ మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఏటూ విజయసాయి బీజేపీలో చేరేందుకు సీరియస్గా ప్రయత్నిస్తున్నారు. మొత్తం 11 మంది రాజ్యసభ ఎంపీల్లో బాబాయ్ వైవి సుబ్బారెడ్డి మినహా ఏ ఒక్కరూ జగన్తో మిగిలేలా లేరు. వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో 10 మంది ఎన్డీఏ కూటమిలోకి వెళ్లడానికి పెట్టేబేడా సర్దుకుంటున్నారు. కొందరు బీజేపీ, ఇంకొందరు జనసేనలోకి చేరడానికి సన్నద్ధం అవుతున్నట్లు ప్రచారం సాగుతుంది. దీని వెనక వ్యూహమేమిటి అనేది చర్చకు వచ్చింది. వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో చాలా మందికి వ్యాపారాలు ప్రధానమైనవి. వారిలో కొందరు కేసులు కూడా ఎదుర్కొంటున్నారు. ఇంకొందరికి కాంట్రాక్టు నిర్మాణ సంస్థలు ఉన్నాయి. కొందరు విజిలెన్స్ విచారణ ఎదుర్కొనే పరిస్థితిలో ఉన్నారు. దీంతో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి నుంచి రక్షణ పొందాలంటే ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిన పరిస్థితి. కేంద్రంలో తమ అవసరాల దృష్ట్యా ఎన్డీఏ కూటమి కూడా వారిని కాదనలేని స్థితి. రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందడానికి వారికి సంఖ్యాబలం కూడా అవసరం. దీనిని అవకాశంగా తీసుకున్న వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు పార్టీలు మారడానికి సిద్ధమయ్యారనే చర్చ జరుగుతుంది. పార్టీ మారాలని భావిస్తున్న వారిలో మాజీ సీఎం వైఎస్ జగన్ అంతరంగికుల్లో మోపిదేవి వెంకటరమణ ప్రధాన వారిలో ఒకరు. నెల్లూరుకు చెందిన బీద మస్తాన్ రావుకు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం. రాజ్యసభలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి సంఖ్యాబలం అవసరం. ఇది కాస్త ఇబ్బందుల్లో ఉన్న వైసీపీ సభ్యులకు కూడా కలిసొచ్చింది. బిల్లులు పాస్ చేయడంలో కీలకమైన వైసీపీ సభ్యులను చేర్చుకోవడం ద్వారా తమ ఆధిపత్యానికి ఢోకా లేకుండా చేసుకోవాలనే బీజేపీకి ఇదొక మంచి అవకాశంగా కలిసొచ్చింది. దీనిని తమ వ్యాపార కలాపాలు, కేసుల నుంచి రక్షణ పొందడానికి ఉపయోగపడుతుందనే భావన, దీనికి వైసీపీ అధ్యక్షుడి మౌనం గ్రీన్ సిగ్నల్గా భావిస్తున్నట్లు తెలుస్తుంది. రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీ నుంచి 97 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్కు 29, తృణమూల్ కాంగ్రెస్, టీఎంసీ 13 స్థానాలు ఉండగా ఆ తర్వాత 11 మంది సభ్యులతో వైఎస్ఆర్సీపీ 4వ పెద్ద పార్టీకి అవతరించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీకి మొదటిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది.